ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం శ్రీం హ్రీం అక్షయపాత్రసిద్ధిం దేహి దేహి హ్రీం శ్రీం హ్రీం ఓం ఫట్. ఓం హ్రీం. సంవత్సరంలో అత్యంత శుభమైన రోజుల్లో ఒకటి. ఏ పని చేసినా అక్షయ ఫలితం ఇచ్చే పవిత్ర తిథి. అది అక్షయ తృతీయ. అక్షయ అంటే క్షయము లేని, ఎప్పటికీ తగ్గని. ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు జీవితాంతం ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే జీవితంలో సంపద, సుఖం అక్షయంగా ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ప్రియమైన భక్తులారా, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత పవిత్రమైన రోజు అదే అక్షయ తృతీయ. ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు ఎప్పటికీ తగ్గవు. అక్షయం అంటే ఎప్పటికీ నశించని అని అర్థం. అక్షయ తృతీయ రోజు ఎందుకంత ముఖ్యమో తెలుసా? పురాణాల ప్రకారం ఈ రోజు
మహావిష్ణువు పరశురామ అవతారం తీసుకున్న రోజు మరియు మహాభారతంలో పాండవులకు అక్షయ పాత్ర లభించిన పవిత్రమైన రోజు. ఈ రోజు మీరు చేసే దానం, జపం, పూజ మీ జీవితంలో ఎన్నటికీ తగ్గని ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు దానం చేస్తే మీ జీవితంలో ధన సంపద అక్షయంగా పెరుగుతుంది. లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం నిండిపోతాయి. కొత్త పనులు ప్రారంభిస్తే అవి విజయవంతంగా సాగుతాయి. బంగారం కొనడం శుభప్రదం అని నమ్మకం ఉంది. ఇది సంపదను ఆకర్షిస్తుంది. ఈ రోజు ఉదయం స్నానం చేసి శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువులను భక్తితో పూజించండి. ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః మంత్రాలను జపించండి. సాధ్యమైనంత వరకు అన్నదానం లేదా గోదానం చేయడం చాలా శ్రేష్టం. భక్తులారా, అక్షయ తృతీయ రోజున మీరు చేసే ప్రతి మంచి పని మీ జీవితంలో శాశ్వతమైన సుఖ ఫలితాలను ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజున మనమందరం ధర్మం, దానం, భక్తి మార్గంలో ముందుకు సాగుదాం. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. అక్షయ తృతీయ దేవతలు కూడా ఆశీర్వదించే మహత్తరమైన రోజు. ఈ రోజు సూర్యుడు మరియు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటారు. అందువల్ల ఈ రోజు చేసే పూజలు కోటి రెట్లు ఫలితాలిస్తాయి. లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. పాపాలు నశిస్తాయి. కర్మఫలాలు శుభంగా మారుతాయి. కుటుంబంలో శాంతి వస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. భక్తితో చేసిన పూజ మీ జీవితాన్ని అక్షయంగా మారుస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా ఇవి కొన్న అదృష్టమే. అక్షయ తృతీయ అనంత ఫలాలనిచ్చే దివ్య వస్తువులు. కొబ్బరికాయ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఇంట్లో శ్రీ సంపదలను పెంచుతుంది. సైంధవ లవణం ప్రతికూల శక్తులను తొలగించి శుభాలను చేకూరుస్తుంది. పసుపు కొమ్ములు సౌభాగ్యానికి ప్రతీక. మంగళకరమైన మార్పులకు శ్రీకారం. గవ్వలు ధనలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయి. వస్త్రదానం నూతన వస్త్రాలు కొని పేదలకు దానం చేయడం అనంత పుణ్యఫలం. అక్షయ తృతీయ ప్రాముఖ్యత. ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమైనది. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న దినం. వ్యాస మహర్షి మహాభారతంను వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు. సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు. శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమింపబడిన రోజు. ఆదిశంకరులు కనకదారా స్థావంను చెప్పిన రోజు కూడా ఇదే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని బారి నుండి కాపాడిన రోజు. ఈ రోజు పూజ, జపం, దానం చేస్తే ధనం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పాపాలు తొలగిపోతాయి. ఈ పవిత్ర అక్షయ తృతీయ రోజున మీరు చేసే ప్రతి మంచి పని మీ జీవితంలో అక్షయంగా నిలవాలని కోరుకుంటున్నాం. శుభ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.